స్పీకర్ గారు యాదయ్య గారు మంచి దోస్తులు, పాతకాలం నుంచి మా అక్కకు తెలుసు. ఒకటే బండి మీద ఎక్కి తిరిగేటోళ్ళు ఇద్దరు కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు. అయితే మరి యాదయ్య గారు బీఆర్ఎస్ పార్టీలో గెలిచిండు కదా, గెలిచి మరి రేవంత్ రెడ్డితో కండువా కప్పుకొని కాంగ్రెస్ లో వేయండు, కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్నాడు, ఇది కరెక్ట్ కాదు కదా స్పీకర్ గారు, మరి ఆయన పదవి రద్దు చేయండి అని చెప్పి మనం స్పీకర్ దగ్గర వెళ్ళాం. స్పీకర్ గారు ఇలా ఎట్లయిపోయిందనే పరిస్థితి, వెనుకటికి మహాభారతంలో ఒక ఆయన ఉండేనట, పెద్ద మనిషి, ధృతరాష్ట్రుడు అని ఉండేనట. ఆయన పక్కకు ఆయన భార్య గాంధారి ఉంటుండే. ఈ ధృతరాష్ట్రుడు ఏంటంటే ఆయన కళ్ళబడ్డా కూడా అన్యాయం జరుగుతుంది అని కళ్ళబడితే కూడా ఆయన కనబడనట్టు యాక్టింగ్ చేస్తుండేనట. ఇక గాంధారమ్మనేమో ఆమె కళ్ళకు గద్దలు కట్టుకొని కూర్చుంటుండేనట. ఇలా మన స్పీకర్ గారి పరిస్థితి కూడా ఒక ధృతరాష్ట్రుని లెక్కనే ఉన్నది. ఇప్పుడు చేవెళ్ళ 5 ఏళ్ల బుడ్డపొరగాని అడిగినా చెప్తాడు, యాదన్న ఏ పార్టీలో ఉన్నాడంటే కాంగ్రెస్ లో వేయండి కదా, రేవంత్ రెడ్డి సంఖ్యలో దూరిండు కదా అని చెప్తారు. కానీ వికారాబాద్ ఎమ్మెల్యే గారు మన స్పీకర్ గారు ప్రసాద్ గారు ఏమంటారు ఎరికేనా, యాదన్న ఎక్కడ పోలే, సబితమ్మ పక్కకే ఉన్నాడు, కేసీఆర్ పార్టీలోనే ఉన్నాడు అని చెప్పి స్పీకర్ గారు మొన్న తీర్పిచ్చిండు.